భారతదేశానికి ఒక రిలీఫ్నిచ్చేటువంటి వార్త, ప్రత్యేకించి మన దేశ సైన్యానికి. 20 రోజుల క్రితం పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడినటువంటి మన బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ పూర్ణం కుమార్ షా ఎవరైతే ఉన్నారో ఆయన ఎట్టకేలకు పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి అప్పగించింది. ఇది నిజంగా భారత్కు రిలీఫ్ ఇచ్చేటువంటి వార్త. ఆపరేషన్ సింధూర్లో భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఇక దుస్సాహసాలు చేయలేకపోయింది. అంటే వారికి అర్థమైపోయింది, పాకిస్తాన్ ఎన్ని మిసైల్స్ వేసినా మనం తిప్పి కొట్టగలం. మనం వేసేటువంటి ప్రతి మిసైల్ని పాకిస్తాన్లో ఒక ప్రాంతం లేచిపోతుందని వారికి అయితే చాలా క్లారిటీ వచ్చింది. సో ఇక ఎలాంటి దుస్సాహసాలను మరి పాకిస్తాన్ ఆర్మీ కానీ ప్రభుత్వం కానీ భారత్ మీద ఒడిగట్టే అవకాశమే లేదు. సో కాబట్టి మన బిఎస్ఎఫ్ జవాన్ని విడిచిపెట్టింది. పొరపాటున పాక్ భూభాగంలోకి అడుగుపెట్టినటువంటి మన జవాన్ను తిరిగి అప్పగించింది. 20 రోజుల పాటు పాక్లోనే బందీగానే మరి జవాన్ పూర్ణవ్ కుమార్ షాను పాకిస్తాన్ అధికారులు క్షేమంగా పంపించారు. 20 రోజుల పాటు ఉన్నారు బందీగా. మరి ఆయన వారికి దొరికినప్పుడు మరి బోర్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్ బోర్డర్లోకి ఆయన ఎంటర్ అయిన క్రమంలో మరి ఆయన చేతులు వెనక్కి కట్టి బంధించి ఉన్నటువంటి ఫోటో, తర్వాత ఆయన అప్పచెప్పిన తర్వాత ఫోటో ఇది. సో 20 రోజుల పాటు మరి పాకిస్తాన్ ఆర్మీ ఆయన్ని సురక్షితంగా తిరిగి పంపించింది. అటారీ వాగా బోర్డర్లో అప్పగించింది పాకిస్తాన్. సో భారత్ జవాన్ పూర్ణవ్ కుమార్ షాను మరి అటారీ వాఘా బోర్డర్ దగ్గర మన సైన్యానికి అప్పచెప్పారు. ఘర్ వాపసి, ఇది నిజంగా భారత్కు రిలీఫ్నిచ్చే వార్త. బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణవ్ కుమార్ షాను పాకిస్తాన్ మరి మనకు అప్పచెప్పింది. పాకిస్తాన్ నుంచి మన జవాన్ తిరిగి వచ్చారు. ఆ సైనికుడికి బదులుగా భారతదేశం రేంజర్స్ను కూడా తిరిగిచ్చింది. సైనికుడు పూర్ణవ్ కుమార్ షాను పాకిస్తాన్ భారతదేశానికి అప్పగించింది. అటారీ సరిహద్దు నుండి తిరిగి వచ్చారు. నిజానికి బిఎస్ఎఫ్ జవాన్ పీకే షా పొరపాటున సరిహద్దు దాటారు. ఆయన మరి టాయిలెట్కి వెళ్ళిన క్రమంలో పొరపాటున సరిహద్దును క్రాస్ చేసినట్టు తెలిసింది. సో ఆ సరిహద్దు ఎప్పుడైతే భారత్ సరిహద్దు దాటి పాకిస్తాన్ సరిహద్దులు అడుగుపెట్టారో ఆయన్ని పాకిస్తాన్ సైన్యం బంధించింది. దాదాపు 20 రోజుల పాటు పాకిస్తాన్ సైన్యం బందీగా మరి మన బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ పీకే షా మరి పాకిస్తాన్ యొక్క చెరలో ఉన్నారు, వారి యొక్క ఆర్మీ చెరలో ఉన్నారు. అయితే 20 రోజుల తర్వాత క్షేమంగా ఆయన్ని తిరిగి మళ్ళీ మనకి అప్పచెప్పారు. జవాన్ రేంజర్ను మార్పిడి చేసుకునేందుకు ఉదయం 10:30 గంటలకు అట్టారీలో చర్చలు జరిగాయి. మన జవాన్ని మనకిచ్చారు. అదేవిధంగా పాకిస్తాన్కి చెందిన ఒక రేంజర్ జవాన్ను మరి వారికి తిరిగి ఇచ్చారనమాట. సో వారి యొక్క రేంజర్ జవాన్ మన దగ్గర ఉన్నారు, మన జవాన్ వారి దగ్గర ఉన్నారు. సో ఇద్దరిని కూడా ఎవరి దేశానికి వారిని తీసుకొచ్చుకోవడానికి ఉదయం 10:30 చర్చలు జరిగాయి. ఆ చర్చలు సఫలీకృతమయ్యాయి. మన సైనికుడు భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు బిఎస్ఎఫ్కు సమాచారం అందింది. బిఎస్ఎఫ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ బిఎస్ఎఫ్ జవాన్ పీకే షా తిరిగి వచ్చారు. అతను 2025 ఏప్రిల్ 23 నుండి పాకిస్తాన్ రేంజర్స్ కస్టడీలో ఉన్నారు. ఆ జవాన్ను ఉదయం 10:30 సమయంలో అట్టారీ జాయింట్ చెక్పోస్ట్ ద్వారా భారతదేశానికి అప్పగించారు. అప్పగించడం శాంతియుతంగా ప్రోటోకాల్స్ ప్రకారం జరిగిందని బిఎస్ఎఫ్ తెలిపింది, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తెలిపింది. అదేవిధంగా ఇటీవల భారత్కి పాకిస్తాన్కి మధ్య కొన్ని ఉద్రిక్తతలు చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. సో 2 దేశాల మధ్య క్షిపణులు, డ్రోన్లు ఉపయోగించి పరస్పరం కూడా దాడులు చేసుకున్నాయి 2 దేశాలు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు భారతదేశం తగిన సమాధానం ఇచ్చింది. దీని తర్వాత 2 దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. అయితే కాల్పుల విరమణ తర్వాత మే 14న బిఎస్ఎఫ్ పాక్ రేంజర్లను తమ ప్రాంతాల నుండి పట్టుబడిన సైనికులను శాంతియుతంగా తిరిగిచ్చారు. ఫిరోజ్పూర్లోని పాకిస్తాన్ సరిహద్దు నుంచి పాక్ రేంజర్లు ఆ భారత సైనికుడిని అరెస్ట్ చేశారు. అయితే మరోవైపు రాజస్థాన్లోని భారత సరిహద్దు సమీపంలోని బిఎస్ఎఫ్ ఒక పాకిస్తానీ రేంజర్ను పట్టుకుంది. ఆ సైనికుడికి బదులుగా భారతదేశం పాక్ రేంజర్ను కూడా పాకిస్తాన్కి అప్పగించింది. అయితే మన బిఎస్ఎఫ్ సైనికుడిని పాకిస్తాన్ మనకు అప్పచెప్తే మరి వాళ్ళ సైనికుడిని మన సైనికులు పట్టుకున్నటువంటి పాకిస్తాన్ సైనికుడిని తిరిగి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లోని భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులో బిఎస్ఎఫ్ ఒక పాకిస్తానీ రేంజర్ను అరెస్ట్ చేసింది. అంటే ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు మన ఇండియాకి చెందినటువంటి బిఎస్ఎఫ్ ఒక పాకిస్తానీ రేంజర్ను అరెస్ట్ చేసింది. పాక్ రేంజర్ సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో సరిహద్దు వద్ద పోస్టు చేసినటువంటి సైనికులు అతన్ని గమనించారు.
ఆ తర్వాత రేంజర్ పట్టుబడ్డాడు. అయితే ఇప్పుడు భారతదేశానికి దానికి బదులుగా పాకిస్తాన్ రేంజర్ను దానికి అప్పగించింది. అయితే వాళ్ళ యొక్క రేంజర్ ఎవరైతే జవాన్ ఉన్నారో వారు మన దేశం మన భూభాగంలోకి రావడానికి ప్రయత్నించిన క్రమంలో మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మరి మన జవాన్ ఎవరైతే ఉన్నారో 20 రోజుల క్రితం మరి టాయిలెట్ మినహాయించి వారి బోర్డర్లోకి వెళ్ళిన క్రమంలో వారి దగ్గర వారి యొక్క ఆర్మీకి మన బీఎస్ఎఫ్ జవాన్ బందీగా మారాడు. సో ఇద్దరిని అంటే మన జవాన్ని వారు మనకు అప్పగించారు, మన వారి జవాన్ని మనం వారికి అప్పగించాం. బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణవ్ కుమార్ షా ఏప్రిల్ 23 నుంచి పాకిస్తాన్ అదుపులో ఉన్నారు. ఇటీవలే పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని ఇండో పంజాబ్ సరిహద్దులో విధుల్లో చేరిన షా ఏప్రిల్ 23న జీరో లైన్ సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న సరిహద్దు గ్రామస్తులకు సహాయం చేస్తుండగా అనుకోకుండా సరిహద్దు దాటాడు. పాకిస్తాన్ సరిహద్దు భద్రతా దళం అతన్ని పట్టుకుంది. అయితే పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నివాస్ అయిన జవాన్ పీకే సాహు ఏప్రిల్ 10 నుండి భారతదేశం పంజాబ్ సరిహద్దులో ఒక తాత్కాలిక బృందంలో విధులు నిర్వహిస్తున్నాడు. అతను తన యూనిఫామ్ ధరించి విధుల్లో ఉండగా పొరపాటున సరిహద్దు దాటాడు. అయితే సాహును అరెస్ట్ చేసిన సమయంలో ఈ విషయం తెలిసిన భద్రతా అధికారులు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయని, అవి సాధారణంగా ఫ్లాగ్ సమావేశాలు పరస్పర అవగాహన ద్వారా పరిష్కరించడం జరుగుతాయని చెప్పేసి అదే పరిస్థితి మరొకసారి కనిపించిందని చెప్పారు. సో ఎట్టకేలకు ఎందుకంటే మనం కంగారు పడ్డాం. 20 రోజుల క్రితం మన బీఎస్ఎఫ్ జవాను మరి పూర్ణవ్ కుమార్ షా పాకిస్తాన్కి వారి ఆర్మీకి పట్టుబడిన తర్వాత, ఎందుకంటే పాకిస్తాను ఒక ఉగ్రవాద దేశం, అక్కడ సైనికులకి ఉగ్రవాదులకి మంచి సత్సంబంధాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదులకి వెపన్స్ ఇచ్చేది మొత్తం కూడా సైనికులే ఇస్తారు. వారికి AK-47లు ఆయుధాలు మొత్తం కూడా సైనికులే ఇస్తారు అక్కడ పాకిస్తాన్లో. సో దాని ద్వారా అక్కడ ఉగ్రవాదులు ఇతర దేశాల్లోకి వెళ్ళి ఇతర భూభాగంలోకి చొరబడి మరి ఇతర భూభాగంలో ఉన్నటువంటి దేశాల్లోకి చొరబడి ప్రధాన నగరాల్లో ఇప్పటివరకు అనేకమైనటువంటి కాల్పులు జరపడం, బాంబు బ్లాస్టులు చేయడం చేశారనమాట. అంటే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకి పాకిస్తాన్ సైన్యమే ఆయుధాలు సరఫరా చేస్తుందనేటువంటి విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. సో కాబట్టి మరి మన బీఎస్ఎఫ్ జవాను వారికి పట్టుబడిన తర్వాత వారు మన జవాన్ని క్షేమంగా తిరిగి పంపిస్తారా లేదా అనే దాని మీద కొంత మన దేశంలో ఉన్నటువంటి మరి ఆర్మీ జవాన్లు కానీ అదేవిధంగా దేశాన్ని ప్రేమించేటువంటి దేశభక్తులు అందరూ కూడా చాలా బాధపడ్డారు, మదనపడ్డారు. అయ్యో ఎలాగైనా సరే చర్చలు జరపాలి, మన జవాను మనకు తిరిగి మన దేశానికి తీసుకొని రావాలి, మన సరిహద్దులోకి మనం తెచ్చుకోవాలి, మన భూభాగంలోకి. పాకిస్తాన్ సరిహద్దులో వారి భూభాగంలో వారి యొక్క సైనికులు చెరలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాద దేశం అది. మరి మన జవాన్ని ఏం చేస్తారు అనేటువంటి ఒక భయం మనకుంది. ఆ భయం ఈ రోజుతో తొలగిపోయింది. మన బీఎస్ఎఫ్ జవాన్ తిరిగి మన దేశానికి వచ్చారు. పాకిస్తాన్ మన దేశానికి మన జవాన్ అప్పగించింది. ఎందుకంటే అప్పగించకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో పాకిస్తాన్కు తెలుసు కాబట్టి మన జవాన్ని మనకు అప్పగించారు. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అందరూ కూడా కాస్త శాంతియుతంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో మన జవాన్లు కూడా ఎందుకంటే బోర్డర్ల దగ్గర పనిచేసేటువంటి ప్రత్యేకించి భారత్ పాకిస్తాన్ బోర్డర్ల దగ్గర ఉండేటువంటి మన జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇక మీదట భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది.